పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లవ్ మ్యారేజ్ కదా? యా ఆ లవ్ స్టోరీ ఒకసారి ఆడియన్స్ కోసం. పెద్ద లవ్ స్టోరీ ఏం లేదు. వాళ్ళ ఇంట్లో రెంట్కుండే వాళ్ళం అలాగా. వాళ్ళ ఇంట్లో మీరు రెంట్కుండేవాళ్ళు? యా ఇంత సిగ్గుపడుతున్నారంటే ఎవరెవరికి ప్రపోజ్ చేశారు? ఇద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం అనుకోండి. సేమ్ టైం? ఎట్ ఏ టైం కాదు, ఫస్ట్ తను ప్రపోజ్ చేశారు. తర్వాత అంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం నా కెరియర్ గురించి అప్పుడు ఆలోచించుకోవాల్సి వచ్చింది. బట్ ఓకే అంటే ఓకే అర్థం చేసుకునే పర్సన్ దొరికారు. అప్పటి వరకు మనం ఎవరిని చూసినా కూడా ఇలాగా మా మమ్మీ మా అన్నయ్య ఎవరో ఒకళ్ళు నాతో ఉండేవాళ్ళు. మనం అసలు చాలా ఎంతసేపు డాన్స్ 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 అలా ఉండేదాన్ని. సో అలా జరిగిపోయింది అంతే. సో ఆ ఒక్క విషయంలో నేను మా మమ్మీ వాళ్ళకి క్షమాపణ అడగాలి. ఎందుకంటే అంటే మా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒకదాన్ని ఆడపిల్లని. ఓకే. ఆ టైంలో వాళ్ళందరూ హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఆ సిచ్యుయేషన్లో మా మమ్మీ వాళ్ళని కాదు అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో కూడా నేను వాళ్ళకి ఏం చెప్పకుండా డెసిషన్ తీసుకొని నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అంటే పెళ్లికి ఒప్పుకున్నారా? ఆర్య సమాజ్ లో చేసుకున్నాను. సో అదే నేను చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారా? యా వెంటనే. ఓకే. 3 days కి వెళ్ళాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ఇష్యూస్ ఏం లేదు. అటు అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ వాన్ హుజైన్ లో హెచ్ఆర్. అవునా? ఓకే. సో హ్యాపీ అంటే బండిల్ ఆఫ్ జాయ్ అంటారు కదా, అలా అలా ఉంటుంది. ఓకే. బేసిక్ అమ్మాయిలు అంటే ఇండస్ట్రీకి పంపడమే కొంచెం ఆలోచిస్తారు. అది డాన్స్ షోస్, ఆ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఏవో కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? రిలేటివ్స్, ఫ్యామిలీ? లేదు, యాక్చువల్గా ఏంటి అంటే నేను కూచిపూడి చేస్తూ వెస్ట్రన్ సాల్సా అన్ని చేసేదాన్ని. సో నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ త్రూ నా కెరియర్ స్టార్ట్ చేశాను. నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఫస్ట్ మూవీ వచ్చేసి శ్లోకం మూవీలో ఫస్ట్ సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్ కోసం అడిగారు. అప్పుడు నేను 10th చదువుతున్నాను. సో పాసిబుల్ అవ్వక దాంట్లోనే ఒక క్యారెక్టర్ చేశాను అనమాట. అక్కడే జరిగింది షూటింగ్. సో అలాగా మూవీస్ ఏంటి ఇలాగా అన్న ఒక ఇది. అప్పటి వరకు ఏంటంటే డాన్సే ప్రపంచం అన్నట్టు. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ స్కూల్కి వెళ్ళేదాన్ని డాన్స్ ప్రాక్టీస్ ఇదే ఉండేది. సో అప్పుడు ఫస్ట్ టైం నేను దాంట్లో చేస్తున్నప్పుడు తెలిసిన అంకుల్ ఇలాగా సాయి కిరణ్ గారి మూవీలో మానస అని దాంట్లో చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్ అమ్మ, కొంచెం అంటే మేనత్తని చంపేసే క్యారెక్టర్ అనమాట. సో కొంచెం వియర్డ్ గా ఉంటుంది, ఇట్లాగా భయపడుతుందా పాప, చేయగలదా అనేసానంటే నేను చేస్తాను అంకుల్ అనేసి హైదరాబాద్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది అలాగా అన్నమాట. ఓకే. సో ఆ షూట్ చేసి తర్వాత భద్రాచలంలో, మాది ప్రాపర్ భద్రాచలం. సో అక్కడ ఇలా ఏ షూట్ జరిగినా కూడా ఓకే మన పంతులు గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని అడుగుదాము అంటే డాన్స్. మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి మీకు ఆ కూచిపూడి డాన్స్ చిన్నప్పటి నుంచి వచ్చింది. నేను ఇది మర్చిపోయా అసలు. సో అలాగా నోటెడ్ ఉండేది అనమాట. అక్కడ ఏదున్నా కూడా ప్రత్యూష ఉంది అమ్మాయిని అడుగుదాం, అలాగా కొన్ని మూవీస్ చేసి అలాగా హైదరాబాద్ కి రావడం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా. ఓకే. అది ఇది సెట్ అయిందా మరి? అంటే ఇప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? నేను వెజిటేరియన్. కుక్ చేస్తాను బట్ చాలా బాగా. మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను. ఇప్పుడు మా పాప కోసం అంటే ఓన్లీ చికెన్ ఒకటే కుక్ చేస్తాను అనమాట. ఇంక వేరే ఏది కూడా నాకు స్మెల్ పడదు, కుక్ చేయలేను అనమాట.